Hello Andy, this is your friend Sadhana. Those who are watching this video, welcome to Old is Gold. మరొక మంచి డిజైనర్ హ్యాండ్స్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ వీడియోలో చూపించినటువంటి బ్లౌజ్ పీస్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదేనండి ఆ బ్లౌజ్ పీస్ చూపించినటువంటి వీడియో. చూడండి, బ్లౌజ్ పీస్ని నేను అలాగ తెచ్చినప్పుడు నాకు కింద ఒకలాంటి డిజైన్ ఉంది, తర్వాత చూపిస్తాను చూడండి. అలాగా మిడిల్లో ఒకలాంటి డిజైన్ ఉంది, తర్వాత పైన ఎడ్జ్లో ఇంకొకలాంటి డిజైన్ ఉంది. అంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. నేనైతే స్టిచ్ చేసుకోగలను. ఇది బాడీకి పెట్టేసుకొని, తర్వాత హ్యాండ్స్కి పెట్టేసుకొని, ఫ్రంట్లో వేసేసుకొని చేసేసుకోవచ్చు. సరిపడా అంత బ్లౌజ్ పీస్ ఉంది, బట్ బాగా హెవీగా అయిపోతుంది. అందుకని చెప్పేసి మళ్ళీ ఎవరికన్నా ఇచ్చినా కూడా అడిగారు చాలామంది, కానీ ఎవరికన్నా ఇచ్చినా కూడా వాళ్ళకి సెట్ చేసుకోవడం కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి నేనే డిజైన్ చేస్తాను. నేను డిజైన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చేస్తాను అండి. అప్పుడు అలా చేసినప్పుడు మీరు పర్చేజ్ చేయండి అని వాళ్ళకి చెప్పాను. చూశారు కదా, ఆ బ్లౌజ్ పీస్ని చాలామంది అడిగారండి. మామూలుగా మనకు డిజైనింగ్ వచ్చి సెట్ చేసుకునే వాళ్ళకైతేనే అది చక్కగా ఉంటుంది. అనవసరంగా నేను ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని వాళ్ళకి ఆల్రెడీ చెప్పేశాను. నేను డిజైనర్ హ్యాండ్స్ చేస్తాను, చేసిన తర్వాత మీరు మళ్ళీ పర్చేజ్ చేద్దరు కానీ అని చెప్పాను. ఆ వీడియోని ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ బ్లౌజ్ లాస్ట్ వీడియోలో హైనెక్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కట్ చేయాలి అని చూపించాను కదండి. అదండి ఈ బ్లౌజ్. ఎక్కడ కూడా ఫోల్డింగ్ లేకుండా నీట్గా చాలా చక్కగా వచ్చింది చూడండి. అంటే మనం ఎలాంటి స్టిచ్చింగ్ రాకపోయినా కూడా జస్ట్ ఓన్ థాట్ కనుక ఉంటే, అంటే మనకి పట్టుదల కనుక ఉంటే, మనకు కాస్త క్రియేటివ్గా థింక్ చేయగలిగే కెపాసిటీ కనుక ఉంటే మనకు మనమే ఓన్గా బ్లౌజులు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కట్ చేయాలి అనేది, అవి చూడండి. ముందుగా మీకు డిజైన్ ఎలా సెట్ చేశాను అనేది చూపిస్తాను అండి. ఇది ఎందుకు అంటే కాస్త క్రియేటివ్గా బాగా ఆలోచించి చేయాల్సినటువంటి వర్క్. అందరికీ హ్యాండ్ అయితే అంతే ఉంటుంది కదా చెప్పేసి నేను 2 ఈక్వల్గా వచ్చేటట్టుగా సెట్ చేస్తున్నాను. ఎందుకంటే 2 హ్యాండ్స్కి ఆ డిజైన్ చక్కగా రావాలి కాబట్టి అలా సెట్ చేసేసి పిన్స్ పెడుతున్నాను. ఇవెందో కట్ చేసేటప్పుడు కూడా కాస్త కూడా అటు ఇటు అవ్వద్దు అని చెప్పేసి అలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్లోకే కట్ చేసేద్దాం. కట్ చేసేస్తే ఏమవుతుంది, 2 హాఫ్స్ వచ్చేస్తాయి. 2 హ్యాండ్స్కి సెట్ చేయొచ్చు. అలా జాగ్రత్తగా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఎంత హైట్ కావాలి అని చూసుకొని కట్ చేస్తున్నాను. అంతైతే సరిపోతుంది. మామూలుగా నా హైట్కి సరిపడా హ్యాండ్స్ ఇది కట్ చేసేస్తున్నాను. ఇంకా ఇప్పుడు చూడండి, ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ అక్కడికి అలా కట్ చేసేస్తున్నాను. మొత్తం అంతా కూడా ముందుగా కట్ చేసేసుకొని చూసారా 3 హాఫ్స్ ఎలా ఉన్నాయో, 3 డిజైన్స్ అలా ఇచ్చాడు. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి సరిపడా 2 మిడిల్లో అలా కట్ చేసేసాను. ఇది ఒక హ్యాండ్స్, ఇది ఒక డిజైనర్ హ్యాండ్, తర్వాత ముందుగా కట్ చేసింది ఒక డిజైనర్ హ్యాండ్. అలా నేను ఒక బ్లౌజ్ పీస్ని 3 పీసెస్గా కట్ చేసేసాను. చాలా కష్టం ఎలా సెట్ చేయాలి అనేది. ఇది చాలా కొంచెం 13-14 ఇంచెస్ వరకు ఉంది. ఇదైతే 14 ఇంచెస్ వరకు ఉంది. మామూలుగా ఫస్ట్ చూపించింది ఇది మాత్రం ఒక 12 ఇంచెస్ వరకు ఉంది అండి. అంటే ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరి హైట్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కదా. అలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్నంతా, సైడ్స్కి ఉన్న క్లాత్నంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకు అది అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ వేరే క్లాత్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి అదంతా కూడా తీసేస్తున్నాను. ఇవెంతో అదైనా ఉంచేసుకోవచ్చు, బట్ ఇంకాస్త క్రియేటివ్గా ఉండాలి అని చెప్పేసి నెట్ క్లాత్ అండి అది. ఇప్పుడు చూడండి ఎంత క్లాత్ అయితే ఎక్స్ట్రా మనకి జాయింట్ చేయాల్సి వస్తుంది అనేది చూస్తున్నాను. ఇంకా నా హ్యాండ్ కంటే కూడా ఇంకాస్త ఎక్కువే ఉండాలి, ఎవరికైనా సరిపోవాలి అని చెప్పేసి ఇంకాస్త ఎక్కువనే తీసేసుకున్నాను. ఒక 4 ఇంచెస్ అలా చూసి అటాచ్ చేసి కట్ చేసేస్తాను. చూసారు కదా నేను ఎలా సెట్ చేస్తాను అనేది. ఇంకా ఇప్పుడు ఏమీ లేదండి, అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ ఒక 4 ఇంచెస్ అలా పెట్టేశాను. 4 ఇంచెస్ అలా పెట్టేసి జాయింట్ చేసేస్తున్నాను. ఇలా జాయింట్ చేసేస్తే ఏంటి అంటే ఈ వైపున ఆ వైపున మంచి పింక్ క్లాత్ పట్టు కనిపిస్తుంది. ఇంకా మధ్యలో నెట్ క్లాత్ డిజైన్తో కనిపిస్తుంది. కాస్త బ్యూటిఫుల్గా డిజైనర్ వేర్గా అనిపిస్తుంది. చూసారా అలా అటాచ్ చేసేసాను, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ వేసినామనుకోండి,
మంచిగా ప్రెస్ అయినట్టుగా ఉండి మనకి అటు ఇటు కాకుండా లైనింగ్ అంతా మామూలుగా ఈ నెట్ క్లాత్ కూడా లేచినట్టుగా అలా కాకుండా ఉంటుంది. ఇలా సెట్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసేస్తాను. చూసుకొని కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ వైపున ఇప్పుడు నేను ఈ వైపున ఎంతైతే కట్ చేశానో ఆ వైపున కూడా అంతే కట్ చేయాలి కాబట్టి సెట్ చేసేసుకొని మార్కింగ్ చేసేసుకొని కట్ చేస్తున్నాను. చూడండి, మీకు కూడా చాలా ఈజీ. ఎప్పుడైనా క్లాత్ సరిపోకపోయినా లేదు అంటే డిజైనర్ వేర్ కావాలి అనుకున్నా మీరు మిడిల్లో కానీ క్లాత్ని అటువైపు ఇటువైపు కట్ చేసి మిడిల్లో అయినా వేరే క్లాత్ అతికించవచ్చు. లేదు ఇప్పుడు నాలాగా చేస్తున్నట్టుగా ఇటు సైడ్ అటు సైడ్ అయినా క్లాత్ని అతికించేయచ్చు. ఆల్రెడీ నేను ఎలా క్లాత్ సరిపోకపోతే ఎలా బ్లౌజ్కి హ్యాండ్స్ సరిపోయేలాగా క్లాత్ అటాచ్ చేయొచ్చు అనే వీడియో కూడా చేశాను. అది ఎవరికైనా కావాలి అంటే చూడండి. ఇది ఏమో చూడండి ఇలాగ సెట్ చేసేసాను. మామూలుగా మనకి చాలా క్లాత్ నేను పెట్టేశాను. బట్ నా లావు ఉన్న వాళ్ళకి అంటే నా అంత సైజు ఉన్న వాళ్ళకి చూడండి ఇంకా కూడా ఎక్కువ పెట్టేశాను. అంత అవసరం లేదు అని అనిపించింది. ఇప్పుడు హైట్ చూసుకొని చూడండి, నా బ్లౌజ్ కంటే కూడా ఎక్కువగానే ఉంది. ఇలా నేను హ్యాండ్స్ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు చూసారా, మీకు లైనింగ్ వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇది అండి నేను ప్రిపేర్ చేసినటువంటి ఒక డిజైనర్ బ్లౌజ్. మీకు ఒక వైట్ క్లాత్ కూడా పెట్టి చూపించాను. వైట్ పైన కూడా అంటే మీకు డిఫరెంట్గా ఉండాలి అంటే ఆ వైట్ క్లాత్ పైన కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు 4 ఇంచెస్ పెడితే ఎక్కువగా వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఒక 7 ఇంచెస్ పెట్టేసి 3.5కి సెట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా మొత్తం అంతా కూడా అలా క్లాత్ కట్ చేసేసి నేను అన్ని హ్యాండ్స్కి పెట్టేశాను అండి. అంటే నేను మీకు ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే నాట్ సో ఈజీ డిజైనింగ్ చేయడము అనేది. ఎంతో కష్టపడితే కానీ ఒక డిజైనర్ బ్లౌజ్ రాదు అండి. ఇలా సెట్ చేసేసాను. చూసారు కదా, ఇంకా స్టిచ్చింగ్ అంతా చూపించలేదు, మీకు అవసరం లేదు కదా. నేను ఇప్పుడు దీనికి కూడా డిఫరెంట్ లైనింగ్స్ వేసి చూపిస్తాను. నా దగ్గర ఒక గ్రీన్ కలర్ లైనింగ్ ఉంది చూసారా. మీకు అలా కావాలి అనుకుంటే అలా అయినా వేసేసుకోవచ్చు. బాడీ పింక్ పెట్టేసి హ్యాండ్స్కి అలాగైనా వేసుకోవచ్చు. 3 చేశాను అలా. నెట్ ఫ్యాబ్రిక్లో 3 డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కదండి. ఆ డిఫరెంట్ డిజైన్స్ని నేను 3 డిజైనర్ హ్యాండ్స్గా ప్రిపేర్ చేశాను. అలా చేసినటువంటి హ్యాండ్స్ 1 by 1 మీకు చూపిస్తాను. ఇది అండి, చాలా బ్యూటిఫుల్ డిజైన్, కంప్యూటర్ వర్క్, అంటే చాలా తక్కువ ప్రైస్లో మంచి హెవీ వర్క్ ఉన్నటువంటి హ్యాండ్స్ మనము చేసుకోవచ్చు. ఒకసారి నేను మీకు ఇలా పెట్టి చూపిస్తాను. తట్టుకుంటుంది బ్యాగ్. చూసారు కదా, ఇలా కంప్లీట్గా వస్తుంది. మామూలుగా నేను ఈ క్లాత్ అటాచ్ చేశాను కానీ ఇంత క్లాత్ కూడా పట్టదు. నా అంత లావు ఉన్న వాళ్ళకి అయితే మ్యాక్సిమం ఈ క్లాతే ఇలాగా సరిపోతుంది. చూసారా, పట్టుకుంటేనే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేసేసుకొని హ్యాండ్స్ వేసుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా మంచి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అండి. ఇది ఒకటి. మామూలుగా మీరు ఇలా నేను పింక్ లైనింగ్ పెట్టి చూపిస్తాను, క్లాత్ పెట్టి చూపిస్తాను. అన్నిటికీ కూడా చూపిస్తే మీకు లుక్ ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది. ఇలా 2 హ్యాండ్స్ సెట్ చేశానండి. ఈ 2 హ్యాండ్స్ మామూలుగా మనకి హ్యాండ్స్ వేసుకొని ఇక్కడ ఫ్లవర్స్లో చూడండి వైలెట్ ఉంది, తర్వాత గ్రీన్ ఉంది, గోల్డ్ ఉంది. బాడీ గోల్డ్ అయినా పెట్టుకోవచ్చు, గ్రీన్ అయినా పెట్టుకోవచ్చు, వైలెట్ అయినా పెట్టుకోవచ్చు, పింక్ అయినా పెట్టుకోవచ్చు, ఆప్షన్ మనది. ఇలా సెట్ చేసుకొని బ్లౌజ్ హ్యాండ్స్ ఇలా పెట్టేసుకున్నామంటే డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా మంచి డిగ్నిఫైడ్ లుక్ డిజైనర్ వేర్ వస్తుంది అండి. ఇది ఒక హ్యాండ్ పీస్. తర్వాత ఇంకొకటి ఇది కూడా ఇలా 2 హ్యాండ్స్ ప్రిపేర్ చేశాను. అంటే మీకు చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. నేను కనుక క్లాత్ ఇస్తే మీకు ఎలా డిజైన్ సెట్ చేయాలి అనేది కాస్త ఆలోచించడానికి టైం పట్టేది. బట్ నేనే డిజైన్ చేశాను కాబట్టి ఎలాంటి ఇంకా ఆలోచన లేకుండా చక్కగా మీరు డిజైన్ చేసేసుకోవచ్చు. ఇలా హ్యాండ్స్ పెట్టేసుకుంటే బాగుంటుంది. అంటే మీకు ఇక్కడ డిఫరెంట్ ఆరెంజ్ ఉంది కాబట్టి పెద్ద లుక్ వస్తలేదు. నేను ఇక్కడ పింక్ పెట్టి చూపిస్తాను మీకు. ఇది చూసారా ఎంత బాగుందో. ఇలా హ్యాండ్స్ ప్రిపేర్ చేసేసుకుంటే ఇలా వస్తుంది. బాగుంది కదా.
ఓకే, ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో మధ్యలోనే ఆమె చెప్తున్నాను, లాస్ట్కి వెళ్తే ఎవరు చూడరు కదా, అందుకని చెప్పేసి ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది, కాన్సెప్ట్ యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసి పనిలో పనిగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన వీడియో చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మరిన్ని మంచి మంచి డిజైనర్ వీడియో చేస్తూ మీతో ఇలా ట్రావెల్ అవుతూనే ఉంటాను. ఇవి 2 హ్యాండ్స్ అండి. మీకు ఎవరికైనా ఈ బ్లౌజ్ హ్యాండ్స్ నచ్చితే కనుక వెంటనే తీసేసుకోండి. ఎందుకు అంటే వెంటనే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి కాబట్టి. అంటే లాస్ట్ వీడియోలోనే ఒక 2-3 అడిగితే నేను వద్దండి, నేను డిజైనర్ హ్యాండ్స్ చేసిన తర్వాత ఇస్తాను అని చెప్పాను. ఒకవేళ మీకు కనుక నచ్చితే లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, ఇదైతే మంచి 3/4 హ్యాండ్స్ వరకు వస్తుంది. ఇలాగా ఇక్కడ మంచి బూటీ వచ్చేసి, ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. మనం ఇంతవరకైనా పెట్టుకోవచ్చు, లేదు ఇంకాస్త ఇలా పొడుగు కావాలి అంటే ఇలాగైనా పెట్టుకోవచ్చు. చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా ఒక హ్యాండ్ అండి. నేను మీకు ఇది కూడా కింద లైనింగ్ పెట్టి చూపిస్తాను. అసలు లైనింగ్ ఇలా పెడితే చాలా లుక్ వచ్చేస్తుంది. ఇది ఇక్కడికి ఫోల్డ్ చేసేద్దాం. చూసారు కదా, ఇలా మామూలుగా మనకి పిల్లలకి ఎవరికైనా డ్రెస్కి హ్యాండ్స్ పెట్టించాలి అన్న చాలా బాగుంటుంది. ఇది ఒక డిజైనర్ హ్యాండ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది. ఈ 3 హ్యాండ్స్లో మీకు ఏది నచ్చినా కూడా ఆర్డర్ పెట్టేసుకోండి. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే నేను బాయ్, టేక్ కేర్ అండి, బాయ్.